ఎవరూ లేని సమయం. అటువైపుకి వచ్చిన ఒక పెద్దాయన నేను ఒక్కరిని మాత్రమే కాపాడగలను, నాతో ఎవరొస్తారని అడిగాడంట. అప్పుడు ఆ అమ్మాయి అరక్షణం కూడా ఆలోచించకుండా నేను వస్తా పదా అని వెళ్ళిపోయిందంట. అబ్బాయి చనిపోయాడు. పైకెళ్లి దేవుడితో దీనంగా ఇలా అడిగాడంట, ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ నా గురించి అరక్షణం ఆలోచించకుండా అలా ఎలా వెళ్ళిపోయింది అని అడిగాడంట. అప్పుడు ఆ దేవుడు అన్నాడంట, నే పంపించిన పెద్దాయన కూడా అమ్మాయిని ఇలానే అడిగాడంట. అప్పుడు తాను ఇలా అనిందంట, నేను చనిపోతే వాడు జీవితాంతం ఏడుస్తూ నరకం చూస్తాడు, నాకు అది తెలుసు. వాడు బ్రతికుండగా నరకం చూస్తుంటే నీ స్వర్గంలో ఎలా సంతోషంగా ఉండగలను. అందుకే ఆ నరకంని తీసుకొని